ఢిల్లీలోని ఫాగ్ వల్ల విమానాలు ఆగిపోతున్నాయి. ఇక్కడ నుంచి అలా కాకుండా భారత్ మొదటి స్కై కార్ సిస్టమ్ ని స్టార్ట్ చేసింది. దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సిస్టమ్ గురించి కొన్ని బేసిక్ డీటెయిల్స్ చూసినట్లయితే రీసెంట్ గా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఇండియా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ స్కై కార్ సిస్టమ్ ని ఆవిష్కరించారు. అండ్ వరల్డ్ లో చూసుకున్నట్లయితే ఓన్లీ 18 కంట్రీస్ కి మాత్రమే ఇలాంటి టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఇండియా కూడా అందులో చేరింది. ఇండియా ఇస్ ద 19th కంట్రీ టు హ్యావ్ దిస్ అడ్వాన్స్ టెక్నాలజీ అని చెప్పవచ్చు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కై కాస్ట్ అంటే ఏంటి? ఇది ఒక అడ్వాన్స్డ్ వెదర్ ఫోర్కాస్టింగ్ సిస్టమ్ అని చెప్పవచ్చు. ఈ సిస్టమ్ ద్వారా మనకి అట్మాస్ఫియర్ లో ఉన్న విజిబిలిటీ ఏంటి, అలాగే విండ్ టర్బులెన్స్, ఫాగ్ అవన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇందులో రేడార్, విండ్ ప్రొఫైలర్, సోడార్, మైక్రోవేవ్ రేడియోమీటర్ వంటి అడ్వాన్స్ టెక్నాలజీతో కలిసి ఉంటుంది. ఈ సిస్టమ్ ని తీసుకురావడానికి మేజర్ రీజన్ ఏంటంటే ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం వింటర్ సీజన్ లో ఢిల్లీలో ఫాగ్ ఉంటుంది. దాని వల్ల మనకి ఫ్లైట్స్ డిలే అవ్వడం కానీ చాలా వరకు క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. సో అందుకని వీటన్ని తగ్గించడానికి మిషన్ మౌసంలో భాగంగా దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ దీనివల్ల మేజర్ అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి 3 hours ముందే మనకి వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది రెడీ అవుతుంది. అండ్ దాంతో మనకి ఏరోప్లేన్ ఎగురుతున్నప్పుడు సేఫ్టీ అనేది పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఫ్లైట్ డిలేస్, అలాగే క్యాన్సిలింగ్ ఆఫ్ ఫ్లైట్స్ అనేవి చాలా తగ్గుతాయి. ఫైనల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఈ సిస్టమ్ వల్ల మన ఇండియన్ ఏవియేషన్ సెక్టార్ లో అడ్వాన్స్ టెక్నాలజీ అలాగే సేఫ్టీ పెరుగుతుందని ఎక్స్పర్ట్స్ అనుకుంటున్నారు. అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.